ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్స్ ఫ్రెండ్స్ నావీకి సంబంధించి ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది జస్ట్ ఒక 10-15 మినిట్స్ లో మీకు రిలీజ్ కాబోతున్నాయండి. అఫీషియల్ గానే ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఈ నోటీస్ ఏం రావడం జరిగింది అండ్ మనకు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ ఇంటేక్ లో సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ అఫీషియల్ గానే వెబ్సైట్ లో క్లియర్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి డౌన్లోడ్ అడ్మిట్ కార్డు కూడా ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనము ఈ వీడియోలో చాలా చక్కగా డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్లీ కట్ ఆఫ్ గురించి కూడా ఒకసారి మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందని కూడా చూద్దాం. అండ్ ఎవరైతే రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎవరికైతే వచ్చాయో మన ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో రైట్, సో ఒకసారి దయచేసి కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మీకు స్కోర్ ఎంత వచ్చింది, ఎంత కట్ ఆఫ్ వరకు మీకు తీయడం జరిగింది. ఓకేనా, సరే మరి ఎక్కువ లేట్ చేయకుండా ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు ఆ రిజల్ట్స్ యొక్క సంగతి ఏంటో మనం ఒకసారి చూసుకుందామండి. రైట్, సో జాయిన్ indiannavy.gov.in వెబ్సైట్ కి వెళ్ళి, సో ఫస్ట్ మనకి ఇక్కడ లాగిన్ అనేది ఒక మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కానీ లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ లో మనకి ఇక్కడ అగ్నివీర్ అనేసి ఆప్షన్ ఉంటుంది అనమాట. అగ్నివీర్ మీద క్లిక్ చేశారంటే డూ యూ వాంట్ టు కంటిన్యూ అని వస్తుంది. మనం కంటిన్యూ చేద్దాం. రైట్, కంటిన్యూ చేసిన తర్వాత ఒక మెసేజ్ కూడా ఇక్కడ వస్తుందండి. సో ఇన్స్టెంట్ మెసేజ్. ఈ మెసేజ్ ఏంటంటే candidates who have applied under the NCCC లేదా స్పాన్సర్డ్ ఎవరైతే రిలేషన్ బట్టి ఉంటుందో ఆ రిలేషన్ స్పాన్సర్డ్ మీద అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ యొక్క స్టేజ్ 1 నుంచి ఎగ్జామ్టెడ్ అయింది, స్టేజ్ 2 మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు అనే ఒక మెసేజ్. దే కెన్ డైరెక్ట్లీ కాల్డ్ ఫర్ ది స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, సో ఇది మెసేజ్. రైట్, సో దీని తర్వాత మళ్ళీ ఫర్దర్ కంటిన్యూ అయిదాం. కంటిన్యూ అయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ ఒక ఫేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రోలింగ్ లో మీరే చూస్తున్నారు. స్టేజ్ 2 సెలెక్షన్ ఈజ్ షెడ్యూల్ టు బి బిగిన్ ఆన్ 30th June 2025. అంటే మనకి ఎగ్జామినేషన్ 30th June 2025 స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా మనకు వెబ్సైట్ లో రియల్ నోటిఫికేషన్ లో జూలైలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. బట్ 30th June 2025 స్టేజ్ 2 స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఆల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ వయా ఈమెయిల్ అండ్ SMS. ఈమెయిల్ ద్వారా SMS ద్వారా మీకు మెసేజెస్ రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ ఫర్ స్టేజ్ 2 విల్ బి అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది 19th June 4 o'clock. అంటే ఇంకా అయిపోయిన టైం మనకు స్టార్ట్ అవుతాయి అనమాట మీకు అడ్మిట్ కార్డ్స్. ఎవరెవరైతే రిజల్ట్స్ వచ్చాయో కమెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి మీకు స్కోర్ ఏ విధంగా వచ్చింది అండ్ రిజల్ట్స్ మీరు సక్సెస్ అయ్యారా కాలేదా. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి మోస్ట్లీ తీసుకుంటే కట్ ఆఫ్ అనేది నా అనాలిసిస్ ప్రకారం అయితే చాలా తక్కువే ఉంటుంది అనమాట. కట్ ఆఫ్ మనం ఎయిర్ ఫోర్స్ కు చూసాము, ఇప్పుడు నేవీకి మనకు కట్ ఆఫ్ స్టేట్ వైడ్ కట్ ఆఫ్ కాబట్టి తక్కువ కట్ ఆఫ్ లోనే మనం క్లియర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను ఒకసారి ఆ మెసేజ్ మళ్ళీ చదివి చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టేజ్ 2 సెలెక్షన్ ఈ షెడ్యూల్ టు బిగిన్ 30th June 2025. ఆల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ వయా ఈమెయిల్ అండ్ SMS. అడ్మిట్ కార్డ్స్ ఫర్ స్టేజ్ 2 విల్ బి రిలీజ్డ్ ఫర్ డౌన్లోడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 4 అంటే మనకు 4 o'clock టుడే ఓన్లీ 19th June లోనే మనకు అడ్మిట్ కార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో దయచేసి మీ యొక్క మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు ప్రాపర్ గా చెక్ చేసుకుంటా ఉండండి. మెసేజెస్ ద్వారా లిస్ట్ కూడా వస్తుంది. రైట్, సో బట్ అదే డైరెక్ట్ గా మనం మీ మెయిల్ ఐడి లాగిన్ అయిన తర్వాతనే మనం చూడగలం అనమాట. ఇప్పుడు అఫీషియల్ గా ఏదో SSCGD లాగా తక్కువని సుమారు 100 పేజీలో లిస్ట్ ఇవ్వరు వీళ్ళు. రైట్, మీ పర్సనల్ లాగిన్ ఐడి ద్వారా ఓపెన్ చేసుకొని మీరు రిజల్ట్స్ చూసుకోవాలండి. ఇదో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. రైట్, సో స్టేజ్ 2 ఎగ్జామినేషన్ మనకి ఎంతో టైం కూడా లేదండి. మరి ప్రిపరేషన్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీ ప్రిపరేషన్ కోసం సైనిక యాప్ నుంచి చాలా మంచి కోర్సు, రైట్, చాలా మంచి కోర్స్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా తీసుకొని చాలా మంది సక్సెస్ కూడా అయ్యారనమాట. రైట్, సో ఈసారి కూడా స్టేజ్ 2 కోసము నావీ ఎంఆర్ కావచ్చు, SSR కావచ్చు, అప్డేట్ చేసిన కంటెంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొత్తగా టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. లింక్ అనేది డౌన్లోడ్ యాప్ తీసుకునే దానికి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దయచేసి డిస్క్రిప్షన్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ కి అయితే మీరు 100% సైనికాన్ని ఫాలో అయ్యి మంచి స్కోర్ తెచ్చుకోండి. రైట్, సో అండ్ సపోర్ట్ కూడా చేస్తూనే ఉంటాం. కొత్త టెస్ట్ సిరీస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం అనమాట ఎంఆర్ అండ్ SSR కు సంబంధించి. అండ్ కట్ ఆఫ్ లెవెల్ క్లియర్ చేయాలి అంటే మనకి 110% నేను చెప్తున్నాను. మీరు మంచి స్కోర్ తో అంటే లైక్ ఇప్పుడు ఏదైతే స్టేజ్ 1 కట్ ఆఫ్ తక్కువ కట్ ఆఫ్ వచ్చింది మనం ఈజీగా పాస్ అయిపోతాం. రైట్, స్టేజ్ 2 కట్ ఆఫ్ నెగిటివ్ లేకపోయినా కూడా మీకు ఎక్కువ కట్ ఆఫ్ ఉండడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోతే మాత్రం స్టేజ్ 2 లో మాత్రం చాలా పాస్ కావడం చాలా కష్టం అవుతుంది. రైట్, సో మనకు
కంప్లీట్ సిలబస్ ఏదైతే లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం సిలబస్ ప్రకారమే వీడియోలు చెప్పించి మేము అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ SSR కూడా వీడియోలు కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. చాలా చక్కగా కొత్త టెస్ట్ సిరీస్ కూడా SSR కు సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. నావీ అండ్ మన సైనిక యాప్ లో. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క కోర్సెస్ అనేది మీరు ఒకసారి డెమోస్ కూడా చూసి రివ్యూ చూసి తర్వాత మీరు కోర్సు పర్చేజ్ చేయండి. ఓకేనా. ఈసారి కట్ ఆఫ్ ఏదైతే స్టేజ్ 1 కు సంబంధించి ఉందో అది చాలా తక్కువగానే ఉండబోతుంది. నా అనాలిసిస్ ప్రకారం ఒక 15, 16 ఆ టైప్ లోనే ఉంటాయి అనమాట. MR కు సంబంధించి. SSR కు సంబంధించి కూడా 30 కంటే తక్కువే ఉంటుంది. బట్ స్టేజ్ మీకు ఇక్కడ 3 ఇంటేకులకు సంబంధించి ఒకేసారి తీయాలి కాబట్టి కట్ ఆఫ్ తక్కువే ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నెక్స్ట్ స్టేజ్ కు మాత్రం కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. రైట్. సో ప్రిపరేషన్ సెలెక్ట్ అవ్వగానే ఇమీడియట్ గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. రైట్. ఓకేనా. విష్ యూ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ ఆగానే కమెంట్ చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, సెలెక్టెడ్ క్వాలిఫైడ్ అనేసి. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.